ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు మార్చి 8. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను, కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. యోబు గ్రంథం 42వ అధ్యాయం 5-6 వచనాలు. మరియ బాహ్యముగా దీనముగా ఉండేడిది. ప్రభువు వారింటికి రాగానే ఆమె ఆయన పాదముల యొద్ద కూర్చుండెడిది. ఆమె దేవుని వాక్యము కొరకు ఎంతో ఆకలి కలిగి ఉండెను. అయితే యోహాను సువార్త 11వ అధ్యాయం 20లో వ్రాయబడినట్టుగా ఆమె చాలా గర్విష్ఠురాలు. వారు కోరిన వెంటనే ప్రభువు వారి యొద్దకు రాలేదు. అయినను ఆయన గౌరవనీయుడు. మార్త దుఃఖముతోనున్నను ఆయన వచ్చినని వినగానే ఆయనను చేర్చుకున్నట్టుకు త్వరగా పోయెను. అయితే మరీ ఏడ్చుచూ ఇంటిలోనే కూర్చుండెను. మేము ఆయనను ప్రేమించి ఆయనకు పరిచర్య చేసితిమి. అయినను మేము పిలిచినప్పుడు ఆయన రాలేదు గనక నేను ఆయనను ఎదుర్కొనుటకు పోను అని ఆమె తలచి ఉండెను. ఆమె ఆయన ఎద్దకు పోయి ఆయనను గౌరవింపనొల్లనంత గర్విష్ఠురాలు కనుక మొదటిగా వారి నిజస్థితిని వారికి తేటగా చూపించుటకై మన ప్రభు బేతనీకు వెళ్ళి ఉండెను. దేవుడు మనలను దీవించి మనకు సహాయం చేయుటకు ముందు ఆయన మన నిజ స్వభావము మనకు చూపవలెను. బేతనియ నిజ సంగమునకు సాదృశ్యముగా ఉన్నది. ఆయన బేతనీను దర్శించినప్పుడల్లా ఒక క్రొత్త సంగతి బయలుపరచుచూ వచ్చెను. మనలోనికి ఆయన ప్రేమ ఎట్లు పూర్ణముగా రాగలదో ఆయన నేర్పింపగోరెను. మన హృదయము, కుటుంబము, సంఘము ఇవన్నీ బేతనీయ వలె ఉండవలనని ఆయన కోరుచున్నాడు. ఇట్లుండుట వలన జయ జీవితము జీవించి ఆనందకరమైన గృహములుగాను సజీవ సంఘములుగాను ఉండవలనని మన ప్రభువు కోరుచున్నాడు. ఈ మూడంతల మర్మమును బోధించుటయే బేతనీను దర్శించుటలో మన ప్రభువు యొక్క ముఖ్య ఉద్దేశము. ప్రభు మిమ్మును మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.